అలానే మెసేజ్ పెట్రోల్ డీజిల్ ధర ఎప్పుడు పెరుగుతుంది, ధర పెరిగే అవకాశం ఉందా, పెరిగితే ఎంత పెరుగుతుంది అనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు పెంచేది లేదని చెప్పి నిన్న మొన్నటి వరకు చెప్పింది. 29వ తారీఖున ఎలక్షన్ అయిపోయింది, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయిపోయింది. ప్రస్తుతం ఈవీఎంల్లో మొత్తం రిజల్ట్ ఉంది. 4వ తారీఖున ఆ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్కి సంబంధించిన ధరలు పెంచే అవకాశం ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఎలా ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ కూడా లీటర్కి 25 రూపాయల చొప్పున నష్టాన్ని బరాయిస్తున్నాయి. ఈ కంపెనీలు ఎక్కువ కాలం నష్టాలను బరాయించలేవు అని చెప్పి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే సన్నాయి నొక్కులు నొక్కుతుంది ధరలు పెంచడానికి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు దాకా ఏం చెప్పింది, మేము పెంచే ఆలోచన లేదు పెట్రోల్ డీజిల్ రేట్లు అని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వాయిస్ని మార్చేసింది. కాబట్టి 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు 10 నుంచి 20 రూపాయల వరకు లీటర్కి పెంచే అవకాశాలు లేకపోలేదు అనేది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి పెంచాల్సిన అవసరం ఉందా అని అంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినప్పుడేమో పెంచుతున్నారు, మరి క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడేమో తగ్గించట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అని అంటే ట్యాక్సులు రావాలి కదా, ట్యాక్సులు వస్తే కదా మాకు ప్రభుత్వాన్ని రన్ చేసేది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే అవినీతిని తగ్గిస్తే చాలు, ప్రభుత్వం ఆటోమేటిక్గా నడుస్తుంది, హ్యాపీగా నడుస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో నడవనంత హ్యాపీగా భారతదేశంలో ప్రభుత్వం నడుస్తుంది. కరప్షన్ కనుక అరికట్టగలిగితే, పొలిటికల్ కరప్షను, ఎగ్జిక్యూటివ్ కరప్షను, ఉద్యోగుల కరప్షన్ ఇది తగ్గితే చాలు, ఇంకేం అవసరం లేదు. భారతదేశం నిజంగానే ట్రంప్ చెప్పినట్టు సంపద కలిగినటువంటి దేశం. ఏ దేశానికి తక్కువగా ఉన్నటువంటి దేశం కాదు భారతదేశం. విలువైనటువంటి ఖనిజాలు, భారత సంపద చాలా గొప్పది. కానీ అన్నిటినీ దోచుకుంటుంది పాలకులు కొంతమంది, అలాగే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది. వీళ్ళు దోచుకుంటున్నటువంటి దోపిడీ భారతదేశం యొక్క బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్లు కానీ, కార్పొరేట్ మోసాలు కానీ, అవినీతి కానీ వీటన్నిటిని కలిపితే భారత ప్రభుత్వం డబ్బు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. నిజంగా అయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత ఉందో లెక్కేస్తే కనుక అప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉన్నది, లీటర్ వచ్చేసి పెట్రోల్ రేటు 54-60 రూపాయలు, 60 రూపాయలు అలా ఉండేది, 70 రూపాయలు అలా ఉండేది మ్యాక్సిమం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సెంచరీ దాటిచ్చేశాడు. ఇప్పుడు మళ్ళా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ మేము పెంచుతామని చెప్పి పరోక్ష సంకేతాలు ఇచ్చేశారు. అంటే ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు తగ్గిస్తామని చెప్తారు, ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచేస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఈవెన్ 2019 ఎలక్షన్లు మీరు గుర్తు చేసుకుంటే మీకు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెంటనే ఏం చేశారు, రైల్వే ఛార్జీలు పెంచేశారు. 2019లో గెలిచిన తర్వాత కూడా రైల్వే ఛార్జీలు పెంచేశారు. సో కాబట్టి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తగ్గిస్తూ ఉంటారు, పెంచినట్టు వాటిని కొంత కంట్రోల్ చేస్తూ ఉంటారు, పెరిగిన దాన్ని మళ్ళీ తగ్గించే ప్రసక్తే ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం లేదంటే ఆయిల్ కంపెనీలు ఈ నష్టాన్ని భరించలేవంటే భరిస్తాయి. ఈ కరప్షన్ తగ్గిస్తే అన్నీ భరించుకోవచ్చు. కానీ అది కరప్షన్ అయితే తగ్గదు. ప్రజల మీద భారం అయితే ఎప్పటికప్పుడు మోపేటువంటి పరిస్థితిని ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాం, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తారు. ప్రజలకు సబ్సిడీ సంక్షేమ పథకాలే కాదు, వాళ్ళకు ఊరకు కూర్చోబెట్టుకొని అన్నీ ఫ్రీగా ఇచ్చినా కానీ నష్టం లేదు. వాళ్ళు కనుక పండించకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. కరప్షన్ తగ్గిస్తే వాళ్ళకి నిజంగా కూడా ఫ్రీగా ఎరువులు ఇవ్వచ్చు, విత్తనాలు ఇవ్వచ్చు, అలాగే డీజిల్ ఇవ్వచ్చు, పెట్రోల్ కూడా ఇవ్వచ్చు. కరప్షన్ తగ్గించగలిగితే మరి ఇదాన్ని తగ్గించగలరా, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. సో కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ 4వ తారీఖు వస్తుంది కాబట్టి సో మానసికంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరోక్ష సంకేతాల కారణంగా. సో మీరు ఏమనుకుంటున్నారు, ఎంత పెంచుతారు అనుకుంటున్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు?